ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండాతో పాటు బహిరంగ సభ మొదలవ్వక ముందు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలలో ప్రధానంగా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేస్తున్నాము. అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము. గతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలము తను ఒక భగవంతుడిలాగా మాత్రమే కాకుండా తను భవిష్యత్తు తరాలకు భగవద్గీతను అందించడమే కాకుండా కులాల వారీగా, వృత్తుల వారీగా ఉన్న కులాలను ఏకం చేయడానికి ఆనాడు జాంబవతీ దేవిని కులాంతర వివాహం చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. సాంఘికంగా, సామాజికంగా అన్ని వర్గాలు ఏకమయ్యి ఐక్యతతో ఎలా ఉండాలి అనే సందేశం ఇచ్చారు. కాబట్టి అలాంటి ఒక మహోన్నతమైన చారిత్రాత్మకమైన కార్యక్రమము మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవంతో పాటు కులాలకు సంబంధించిన గ్రామ దేవతలు కావచ్చు, కుల దేవతలకు సంబంధించిన ఆరాధన పూజా కార్యక్రమం ఉంటుంది.